వేరే పార్టీ కూడా పెడుతుంది. సో హరీష్ రావుకు సంబంధించి వన్స్ ఫర్ ఆల్ నాకున్న అభిప్రాయం నేను చెప్తాను. హరీష్ రావు బీజేపీలోకి వెళ్తారు అని ఇప్పుడు కాదు, 2018లో బీఆర్ఎస్ అప్పుడున్న టీఆర్ఎస్ 88 సీట్లు వచ్చి బ్రహ్మాండమైన సీట్లు వచ్చి కేటీఆర్ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి కేటీఆర్ను హరీష్ రావును ఇద్దరిని ఒక పార్లమెంట్ ఎలక్షన్స్ అయ్యేంత వరకు కూడా మంత్రివర్గంలోకి తీసుకోకుండా ఒక 10 నెలల 8-9 నెలలు ఆపారు. అప్పుడు ఆ సందర్భంలో కూడా అంటే అప్పుడు మంత్రివర్గంలో మొదలు కేవలం కేసీఆర్ మహమూద్ అలీ ఇద్దరు ఉండే. ఆ తర్వాత ఫిబ్రవరిలో ఒక 2 నెలల తర్వాత మంత్రివర్గ విస్తరణ చేసినప్పుడు 10 మందిని తీసుకున్నప్పుడు హరీష్ రావు లేడు, కేటీఆర్ లేడు. బట్ కేటీఆర్కు పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంది, హరీష్ రావుకి ఏ పదవి లేదు. మళ్ళీ పార్లమెంట్ అయిన తర్వాత హరీష్ రావుకు ఏకంగా అప్పటి వరకు ఇరిగేషన్ ఉండే ఆర్థిక మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఈటల రాజేందర్ వెళ్ళిపోయిన తర్వాత ఆర్థిక మంత్రితో పాటు ఆరోగ్య మంత్రి పదవి కూడా ఇచ్చారు. నేను ఏం స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నానంటే హరీష్ రావు బీజేపీలోకి ఎందుకు పోడు, ఒకటి కాదు 10 కారణాలు చెప్తాను. ఇప్పుడంటే కేసీఆర్ ఉన్నంత వరకు హరీష్ రావు బీఆర్ఎస్ను వదలరు. ఇది వన్స్ ఫర్ ఆల్ సెటిల్డ్. అట్లీస్ట్ 2028 అసెంబ్లీ ఎన్నికలు అయ్యేంత వరకు పోరు. ఎందుకు భారతీయ జనతా పార్టీకి పోరంటే భారతీయ జనతా పార్టీలో పోతే హరీష్ రావు నెంబర్ ఎంత ఉంటుంది? బీఆర్ఎస్లో హరీష్ రావు నెంబర్ ఎంత? నెంబర్ 3 కదా. ఇప్పుడైతే కేసీఆర్ తర్వాత కేటీఆర్, థర్డ్ పొజిషన్ హరీష్ రావు, అంతేనా కాదా? బీఆర్ఎస్ లో ఉన్న ప్రతి క్యాడర్ను, గ్రామ స్థాయి క్యాడర్ను కూడా, మండల్ లెవెల్ లీడర్ను కూడా పేరు పెట్టి హరీష్ రావు పిలవగలరు. అంటే 2001లో కేసీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా హరీష్ రావు ఆయన వెన్నంటి ఉన్నారు. కేటీఆర్ 2007లో అమెరికా నుంచి వచ్చారు. సో గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పార్టీ బిల్డప్ అయినప్పుడు ఉద్యమ సమయంలో ఉన్న వాళ్ళందరూ కూడా హరీష్ రావుకు తెలుసు. వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్లో ఉండొచ్చు, వేరే పార్టీలో కూడా ఉండొచ్చు, కాంగ్రెస్లో ఉండొచ్చు, బీజేపీలో ఉండొచ్చు, బీఆర్ఎస్లోనే ఉండొచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసు. సో బీఆర్ఎస్లో హరీష్ రావుకి ఆ విధమైన ఫాలోయింగ్ కానీ ప్రతి ఒక్క నేత, మండల స్థాయి నేత, గ్రామ స్థాయి నేతతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అది భారతీయ జనతా పార్టీలోకి పోతే వస్తాయా లేదా వేరే పార్టీ పెడితే వస్తుందా ఆ సంబంధం? ఇప్పుడున్న 39 మంది ఎమ్మెల్యేలో కూడా 5-6 ఎమ్మెల్యేలు అవుట్ రైట్గా హరీష్ రావుతో ఉంటారు. మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కూడా హరీష్ రావుతో ఉండే పరిస్థితి ఉంటుంది రేపు ఏదైనా ఇష్యూ వస్తే గనక. ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ఉన్నారు, అవుట్ రైట్గా హరీష్ రావుతో ఉంటారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఉన్నారు. అంటే వీళ్ళందరికీ టికెట్లు హరీష్ రావు ఇప్పించారు కదా. సో ఆ ఎమ్మెల్యేలందరినీ ఇక్కడ టీఆర్ఎస్లో వదిలేసి హరీష్ రావు బీజేపీలోకి వెళ్తారా లేదా ఇంకో ఏదైనా పార్టీ, కాంగ్రెస్ పార్టీ లేదా కొత్త పార్టీలోకి వెళ్తారా? ఇక్కడ నెంబర్ 3 ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేలు ఆయనతో ఉన్నారు, ఎమ్మెల్సీలు ఆయనతో అవుట్ రైట్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, గ్రామ స్థాయి క్యాడర్, మండల స్థాయి క్యాడర్, జిల్లా స్థాయి క్యాడర్, నామినేటెడ్ పదవుల్లో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇవన్నీ వదులుకొని అప్పుడప్పుడు అసంతృప్తులు ఉంటాయి. కేసీఆర్ మూవ్ ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలీదు, అవునా? ఇప్పుడు 2018 ఎన్నికలకు ముందు హరీష్ రావును ఒక 5-6 నెలలు దూరం పెట్టారు కేసీఆర్. నమస్తే తెలంగాణ టీ న్యూస్లో నమస్తే తెలంగాణ మొదటి పేజీలో కూడా హరీష్ రావు వార్త పబ్లిష్ కానివ్వలేదు. 2018లో 2019 బహుశా ఆగస్టు అక్టోబర్లో మంత్రివర్గంలో తీసుకున్నారు. ఆ 8 నెలలు ఆయన మినిస్టర్ క్వార్టర్స్లో ఉంటుండే హరీష్ రావు. మినిస్టర్ క్వార్టర్స్ ఇల్లు ఖాళీ చేసి కొండాపూర్ ఇంటికి వెళ్ళిపోయినారు మంత్రివర్గంలో చోటు లేకుండా ఉన్నప్పుడు. సో ఆ 9 నెలలు అసలు హరీష్ రావుకు ఉంటుందా పదవి, ఏంది హరీష్ రావు పరిస్థితి? ఎందుకంటే కేసీఆర్కి అబ్సల్యూట్ మెజారిటీ 89-88 అసెంబ్లీ సీట్లు, 2 ఇండిపెండెంట్లు వచ్చి జాయిన్ అయ్యారు. 90 మంది పార్లమెంట్ ఎలక్షన్స్ లోపు 12 మంది కాంగ్రెస్ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. 102 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా హరీష్ రావుకు అప్పుడు కూడా మంత్రి పదవి ఇచ్చారు, ఆర్థిక శాఖ ఇచ్చారు. ఫైనాన్స్ చాలా ఇంపార్టెంట్ అయింది ఆ సమయంలో, కరోనా సమయంలో అయినా. ఇప్పుడు బిల్స్ చెల్లింపులో కూడా రాను మొదటి టర్మ్లో ఈటల రాజేందర్కి ఇస్తే సెకండ్ టర్మ్లో హరీష్ రావుకి ఇచ్చారు. తర్వాత ఈటల రాజేందర్ వెళ్ళిపోయిన తర్వాత ఆరోగ్య శాఖ ఇచ్చారు. సో అప్పుడప్పుడు కేసీఆర్ మామ అల్లుళ్ళ మధ్య అలగడాలు ఇవన్నీ ఉంటాయి. కానీ హరీష్ లేనిది కేసీఆర్ కూడా నడవదు.
చాలా మందికి ఈ విషయం తెలియదు. హరీష్ అని అప్పుడప్పుడు ఆయన కోప్పడొచ్చు. నిజానికి కేటీఆర్ను హరీష్ రావును తిట్టినంత కేసీఆర్ ఇంకెవరిని తిట్టరు. ఎందుకంటే తను ఎవరిని తిడతారు? దగ్గర వాళ్ళనే కదా తిట్టేది. సో ఆ 10 నెలలు మంత్రివర్గాలు పోతే అప్పుడే పోవాలి, అంతే కదా. అప్పుడేమన్నా హరీష్ రావును చేయాలి. అప్పుడు ఆర్థిక మంత్రి ఇచ్చారు. ఈటెల రాజేందర్ వెళ్ళిపోయే ముందు హుజురాబాద్ ఎలక్షన్ ఇన్ఛార్జ్ ఇచ్చారు. దుబ్బాక ఎన్నికల్లో కేటీఆర్ అసలు ప్రచారం చేయలేదు. మొత్తం హరీష్ రావే, మెదక్ జిల్లా హరీష్ రావునే చూసుకోమన్నారు. అది ఓడిపోయింది, వేరే సంగతి. హుజురాబాద్ ఎలక్షన్ ఇన్ఛార్జ్ కూడా మొత్తం హరీష్ రావే. మునుగోడులో కూడా అందరు చేశారు, హరీష్ రావు కీలక పాత్ర. సో ఆ టర్మ్ మొత్తం కీలక పాత్రనే కదా. 2024లో ఓడిపోయిన తర్వాత కూడా 2023లో ఓడిపోయిన తర్వాత కూడా హరీష్ రావు ప్రాధాన్యం ఏం తగ్గించలేదు కదా. సరే, డిప్యూటీ లీడర్ ఇచ్చారు పార్టీలో, బీఆర్ఎస్ఎల్పీ. పిఏసీ చైర్మన్ ఆయనకి ఇద్దాం అనుకున్నారు. గాంధీకి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇచ్చేసింది, అరకపూడి గాంధీకి. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో పోయిన లీడర్స్ పరిస్థితి ఏందో ఆలోచిద్దాం. ఈటెల రాజేందర్ సాటిస్ఫైడ్ ఉన్నారా? సంతృప్తిగా ఉన్నారా? పెద్ద లీడర్స్ పరిస్థితి. వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. జితేందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, జాయిన్ అయిన వాళ్ళు. వీళ్ళందరికంటే కొంత ప్రజాదరణ కానీ ఎమ్మెల్యేల బలం కానీ ఎక్కువ ఉంటుంది. ఈటెల రాజేందర్ ఆల్సో వెరీ బిగ్ లీడర్. సో వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది? మధ్యలో వెళ్ళి జాయిన్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? పూర్తి స్థాయిలో ఉన్నారా? వాళ్ళకి ఇస్తారా? కిషన్ రెడ్డిని లేకపోతే బండి సంజయ్ని కాదని బయటి వాళ్ళకి నాయకత్వ పదవి డైరెక్ట్ ఇచ్చేది ఉంటే, మొత్తం నిన్నే ముఖ్యమంత్రి చేస్తాం, ముఖ్యమంత్రి ఫేస్ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా హరీష్ రావును నెక్స్ట్ ఎన్నికల్లో గెలిస్తే ప్రకటిస్తామంటే వెళ్ళొచ్చు. కానీ ఆ పరిస్థితి ఉందా? వీళ్ళందరినీ ఇక్కడ లీడర్ని కాదనగలరా? పోతే అక్కడ ఊరుకుంటారా? పోతే పోయిన లీడర్స్కి ఏం జరిగింది? సో ఇప్పుడు ఏప్రిల్ 27న కూడా నేను చెప్తున్నా, పోయిన సంవత్సరం 2025 ఏప్రిల్ 27న హరీష్ రావు బొమ్మ పెట్టలేదు. కేవలం కేటీఆర్ బొమ్మ, కేసీఆర్ బొమ్మ, ఇద్దరు బొమ్మలో పెట్టారు. కవిత బొమ్మ పెట్టలేదు, హరీష్ రావు బొమ్మ పెట్టలేదు. ఓ 10-15 రోజులు యాక్టివిటీ హరీష్ రావు దూరంగా ఉన్నారు. తర్వాత హరీష్ రావే 10 రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ నాయకత్వాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నా, కేటీఆర్ అధ్యక్షుడైనా, వర్కింగ్ ప్రెసిడెంటే కాదు అధ్యక్షుడైనా నేను పనిచేస్తా అని చెప్పారు. అప్పుడు ఆ నెక్స్ట్ డేనే కేటీఆర్ హరీష్ రావు ఇంటికి వెళ్ళి కలిశారు. ఇల్లు దగ్గరే ఉంటాయి, ఇద్దరు ఇల్లు కోకాపేటలోనే దగ్గరలోనే ఉంటాయి. బట్ నెక్స్ట్ డేనే వెళ్ళి కలిశారు. ఆ కలవడం వల్ల కవిత కోపం వచ్చింది, వీళ్ళిద్దరు ఒకటైపోయినారు, నా పరిస్థితి ఏందని చెప్పి ఆమె ఆ తర్వాత లెటరు, ఆ తర్వాత జరిగింది. అంటే అప్పుడు హరీష్ రావు బయటకు వెళ్తారనుకున్నారు, కానీ పార్టీ నుంచి బయటకు వెళ్ళింది కవిత. సో ఇటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ప్లీనరీలో పార్టీలో ఆయన ఇద్దరు ఫోటోలు మాత్రమే పెడతారని కూడా అనుకోలేదు. నిజానికి మొదలు ప్లీనరీ సైట్ సెలక్షన్ బాధ్యత హరీష్ రావుకి అప్పగించారు. ఆ తర్వాత ఏం జరిగిందేందో ఆయన చెప్పిన సైట్ కాకుండా వేరే సైట్లో లాస్ట్ ఇయర్ ప్లీనరీ పెట్టారు. ఇప్పుడు జగిత్యాల జీవన్ రెడ్డికి సంబంధించిన ఇష్యూలో కూడా హరీష్ రావు ఒకరోజు జగిత్యాల వెళ్ళొచ్చారు. కానీ నిన్నటి సభలో ఎందుకో కేసీఆర్ వ్యూహం ఏంటంటే దీనిలో హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు ఉండొద్దు అనుకున్నారు. ముందు హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు జగిత్యాల వెళ్ళొచ్చారు. ముందు జీవన్ రెడ్డిని ఇన్వైట్ చేసినప్పుడు కేటీఆర్ ఒక్కళ్ళే వెళ్ళారు. ఆ తర్వాత సభ కంటే 1-2 రోజుల ముందు హరీష్ రావు వెళ్ళారు. నిన్న కేసీఆర్ ఇవన్నీ ఇంటెన్షనల్ గా చేస్తుంటారు, అది ఒక వ్యూహంలో భాగం. నిన్న కేటీఆర్ కూడా లేడు సభలో. ఒక్క హరీష్ రావు లేకపోతే ఇష్యూ అవుద్దని చెప్పి కేటీఆర్ కూడా లేడు. ఢిల్లీ హరీష్ రావు పంపించడం వెనుక కూడా ఆయన ఏం ఆలోచిస్తున్నారు, ఎత్తుగాడు ఏముందో. సో వీటికి హరీష్ రావు చెలించి భారతీయ జనతా పార్టీలోనూ లేకపోతే వేరే చేరుతారని నేను అనుకోను. చేరితే ఎవరైనా రాజకీయ భవిష్యత్తు చూసుకుంటారు కదా. భారతీయ జనతా పార్టీలో ఇక్కడ నెంబర్ 3 ఉన్నారు, అక్కడ నెంబర్ 3 అని చెప్పగలరా? పోనీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయిలో నెంబర్ 3 అని చెప్పగలరా? ఆ ఫ్రీడమ్ ఉంటుందా జాతీయ పార్టీలో? మరి ఈ నమ్ముకున్న క్యాడర్ అంతా ఏమైపోతుంది? హరీష్ రావు నమ్ముకున్న ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, క్యాడర్ ఉన్నారు. సో ఇదంతా కాదని ఇంకా 2.5 సంవత్సరాలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు కూడా ఎట్లా ఉంటుందో చెప్పలేం. రేపు కాంగ్రెస్ మీద వ్యతిరేకత వస్తే బీఆర్ఎస్ అధికారంలోకి రావచ్చా, లేదా బీఆర్ఎస్ బీజేపీ అలయన్స్ కూడా కావచ్చు కదా. అలయన్స్ అయితే మరి హరీష్ రావు అక్కడికి పోయి బక్రా గారా? రేపు 179 సీట్లు 180 సీట్లు వేస్తే ప్రీపోల్ అలయన్సే కావచ్చు.
అయితే కనుక అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? సో ఈ కారణాల వల్ల హరీష్ రావు ఇప్పుడప్పుడే పార్టీ మారరు, పార్టీలు చేంజ్ కారు. కేసీఆర్ మీద ఆయన అలగడం, కేసీఆర్ ఆయన మీద అలగడం ఇవన్నీ కూడా కామన్. ఆయన ఎందుకంటే వేలు బట్టి నడిపించిన నాయకుడు. ఆయన ఇంట్లోనే ఏమంటారు, కేటీఆర్ కవిత బయట చదువుకున్నారు. హరీష్ రావు కేసీఆర్ ఇంట్లో ఉండి మామతో ఉండే ఎడ్యుకేషన్ అంతా కూడా కేసీఆర్ చదువుకుంది, కేటీఆర్ చదువుకుంది. ఇంకా వాళ్ళకంటే ఎక్కువ రిలేషన్ ఉంది. ఆ బ్లడ్ రిలేషన్ అన్నది చాలా గట్టిగా ఉంది. ఆయన కేసీఆర్ కోపడడం అన్నది కొడుకు మీద, కేటీఆర్ మీద ఎక్కువ కోపాన్ని రావచ్చు, హరీష్ రావుకు రావచ్చు. అయితే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కేటీఆర్ హరీష్ రావు మధ్య లాస్ట్ 1 year బాండింగ్ ఇంకా పెరిగింది. ఇంతకుముందు చాలా గ్యాప్ ఉండే. 2019 to 24 టర్మ్లో 18 తర్వాత పెద్దగా స్ట్రాంగ్ లేకుండే 21, 22 వరకు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత మొన్న ఎస్పెషల్లీ ప్లీనరీ తర్వాత 2025 ప్లీనరీ తర్వాత వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఇంకొంచెం పెరిగింది. కేటీఆర్ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన అనౌన్స్ అయ్యి మొన్న ఇద్దరు ఫోటో మాత్రమే పెట్టిన తర్వాత ఇంకెక్కువ కన్సిడరేషన్లోకి తీసుకుంటున్నారు హరీష్ రావు. హరీష్ రావు ఉంటేనే నెక్స్ట్ రాబోయే అసెంబ్లీ ఎన్నిక మనం గెలవగలం అన్నది ఆయన ఇంపార్టెన్స్లో దానిలో కూడా కనిపిస్తుంది. ఇంతకుముందు ఉద్యమ సమయంలో దానిలో చాలాసార్లు బావమరుదుల మధ్య గ్యాప్లు వచ్చిన సందర్భాలు, గ్యాప్లు అంటే ఎవరికైనా ఉంటుంది పొలిటికల్గా, వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ సో ఇది వన్స్ ఫర్ ఆల్ ఇష్యూ పదే వస్తుంది. కాబట్టి ఎందుకు ఏ రాజకీయ నాయకుడైనా వేరే పార్టీలోకి వెళ్తే అక్కడ లాభం ఏం జరుగుతుందో చూసుకుంటాడు. ఇప్పుడు పిక్చర్ అభి బాకీ హై, క్లియర్ లేదు. రేపు బీఆర్ఎస్ బీజేపీ అలయన్స్ జరగవచ్చు. బీజేపీలోకి వెళ్తే ముఖ్యమంత్రి అభ్యర్థిగా డైరెక్ట్గా అనౌన్స్ చేసే అవకాశం ఉందా? అయితే ఇప్పుడు నరేంద్ర మోడీ, అమిత్ షా హయాంలో కొంత మారింది. బయటకి నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు బీహార్లో సామ్రాట్ చౌదరి బయట నుంచి వచ్చిన వ్యక్తిని ముఖ్యమంత్రి చేశారు. అస్సాంలో హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఆయన ముఖ్యమంత్రి చేశారు. ఆ సందర్భాలు ఉన్నాయి. కేవలం సంఘ్, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి కాకుండా బయట వ్యక్తులకు ముఖ్యమంత్రి పదవి కూడా ఇస్తున్నారు. కానీ ఈ కారణాల వల్ల హరీష్ రావు పార్టీ మారరు, బీఆర్ఎస్లోనే ఉంటారు. ఏదో కోపతాపాలు ఖచ్చితంగా ఉండొచ్చు, లేకపోతే ఆ రీజన్ ఏముండొచ్చు. ఇప్పుడు మొన్న అసెంబ్లీ మొత్తం సెషన్ బాయ్కాట్ చేశారు, పోయిన సెషన్, ఈ సెషన్ కాకుండా. ఇది కాళేశ్వరము లేకపోతే పాలమూరు రంగారెడ్డి చర్చ జరగాల్సిన సమయంలో. సో హరీష్ రావు ఆల్సో వైస్ పొలిటీషియన్, ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తారు? సో అందుకని ఇటువంటి సందర్భాలు చాలా వస్తాయి. చూడండి, నా ఉద్దేశంలో 2028 అసెంబ్లీ ఎన్నికలు అయ్యేంత వరకు ఎక్కడికి మారరు. ఇంకా చెప్పాలంటే కేసీఆర్ ఉన్నంత వరకు ఆయన బీఆర్ఎస్ మారరు. తర్వాత సంగతి రాజకీయాల్లో బిడ్డనే బయటకు వెళ్తుంది అనుకున్నాం మనం, కవిత బయటకు వెళ్తుంది అనుకున్నామా కదా? హరీష్ రావు బయటకు వెళ్తాడని చాలా సంవత్సరాలుగా ఉంది, కానీ కవిత బయటకు వెళ్తుందని మనం అనుకున్నామా? అనుకోలేదు కదా. సో రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. బట్ ఇప్పుడైతే నా అసెస్మెంట్ ఇది. మాట్లాడదాం మనతో పాటు